లక్ష్మి అసలు ఎందుకు ఇది కొన్నా So guys, good morning and yeah, today we have Satya. We were studying Sanskrit, guys. Pass out the one, guys. Sure. Learning process, guys. Guys, మ్యాగీ ఇచ్చి నూరు కప్పేసింది మొత్తం ఆపత్తి నిజాలన్నీ మ్యాగీ ఇచ్చి చాలా దారుణంగా వేసింది. ప్లీజ్ బై ఇదంతా కాంటెంట్ కోసం అంతే, నిజం నమ్మకండి. బాయ్. నిజాలే. So guys, right now I'm again studying guys. బాబు నీకోసం నీ కోరిక మేరకు లైకా కేమ్. గుడ్ బాబు. హై బాగుంది అమ్మాయి అమ్మాయి. So guys, what happened was my dad said that let's not take the dog. He said that, so I was like I became a little sad and like chalo theek hai, it's okay. But bro finally he brought it to me. Shiju aa gaya guys. ఏంటి ఆ చూపేటమ్మా, ఆ నవ్వుకు అర్థం చెప్పు. గైస్ మమ్మీ చాట్ తింటుంది గైస్, అలిసిపోవచ్చు స్కూల్ నుంచి పాఠాలు చెప్పి. చూసావా అమ్మ, నీకు ఎంత హైప్ ఇస్తున్నాను నేను. అలసిపోయి పాఠాలు చెప్పాలి. మరి ఏం చేసొచ్చు? స్కూల్ కాంప్లెక్స్ చూసారు గైస్, పేరుకే టీచర్స్ గైస్ స్కూల్ కాంప్లెక్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వస్తున్నారు గైస్. ఎంజాయ్మెంట్ కాదు, గైస్ సరదాగా గైస్, టీచర్స్ అందరూ చాలా కష్టపడతారు గైస్. రేపు కూడా క్లాస్ ఉంది. ఉంటుంది, ఎందుకు ఉండదు? రేపు సండే కాదు కదా? సండే. రేపు సండే. ఇదేంటి నిన్నే కదా సండే, మొన్న సండే. టీ అమ్మాయి ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. చదువుకొని డేట్లు తెలియట్లేదమ్మా. మొన్న బాగాలేదని సెలవు పెట్టాను, సండే కాదు. నేను ఉన్నానని సండే అని పెట్టాను. నువ్వేటమ్మా అంత పొడిగైపోయావు నువ్వు? అంతే పొడిగైపోయి నాకంట నువ్వు డౌన్ అయిపోయావు, చూసుకో. పర్లేదులే, తల్లిని రేస్ చేయడం కొడుకు ఎంత డౌన్ అయిపోయి. ఈరోజు నాన్నకు ఒక్కడిని ఎత్తుకున్నాడు తెలుసా? ఎక్కడ? ఇంటికి తెచ్చాను నేను. ఇంటికి తెస్తే ఒక్కడిని ఎత్తుకున్నారు. బాబుజీగా చెప్పారు కదా మరి. అతిలోక సుందరి తొలి చూపుకేనా మతిపోయాడే మడి ఉన్న ఒక ఊపిరి గుల్లగుడ్డు మాదిరి కొడుకున్నదే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సింగర్ అయిపోమంటవా? ఇప్పుడు చాలులే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సర్లే కానీ ఎగ్జామ్ స్ట్రెస్ తెలుసా అమ్మ ఫుల్గా. అలా అనిపించట్లేదు వ్లాగ్ ఎందుకంటే నేను హెడ్ చూపించట్లేదు కాబట్టి. చదువుకుంటున్నాను చెప్తున్నాను, ఆడుకుంటున్నాను చూపిస్తున్నాను, నీతో మాడుతున్నాను చూపిస్తున్నాను. అందులో స్ట్రెస్ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు చదువుతున్నారు, చదువుతుంది నేను. రోజు చదువుకుంటూ స్ట్రెస్ ఉండదు, ఎగ్జామ్స్ ముందే చదివితే స్ట్రెస్ వస్తుంది మరి. రోజు చదివిన వచ్చే మార్క్స్, 4 రోజులు చదివిన వచ్చే మార్క్స్. వాళ్ళకి 30 మార్కులు ఎక్కువ వస్తే నాకు 30 మార్కులు తక్కువ వస్తా. అంత మంచి ఇంకేట్లేదు. హే స్టేట్ సిలబస్లో బట్టి తప్ప నాలెడ్జ్ అక్కడ ఉంటుంది మమ్మీ. నాలెడ్జ్ కావాలి కానీ ఒకసారి నా టెక్స్ట్ ఒకసారి నా టెక్స్ట్ బుక్ దగ్గరికి వెళ్ళి ఎయిర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్స్ట్ బుక్ చూడు. 10 సంవత్సరాల ముందు డేట్ ఉంటుంది ప్రతి టెక్స్ట్ బుక్ అంతే. ఎస్పెషల్లీ స్టేట్, ఎంపీసీ వైపీసీ తెలియదు కానీ మాది మాత్రం 10 ఏళ్ళ ముందు సిలబస్. ఆ నాలెడ్జ్ సినిమా చూసి వస్తే నాలెడ్జ్ ఇది. నువ్వు తినమ్మా, నువ్వు తిను, బాగా తిను. ఆ కేక్ పేరు డ్రీమ్ కేక్. ఆ కేక్ తినే డ్రీమ్స్ బాగా వస్తాయి తెలుసా అమ్మా? నాకు బాబుజీ గారు వచ్చారు. మంచిదే. మహేష్ బాబు రావాలని కల్లాకైతే
మహేష్ వద్దా? మా వయసుకి ఇష్టం కాబట్టి రావాలి. బాబులకే బాబు, మహేష్ బాబు. అదమ్మా. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. ఎస్ ఎస్, అదమ్మా. సూపర్ మమ్మీ నువ్వు. చిచ్చోరే హిందీ సినిమా చూడు, బాగుంటుంది. ఇప్పుడు నేను చూడలేను, నేను ఇంకా ఇంపోజిషన్ రాయడా. ఇంపోజిషన్ రాయాలా? నువ్వు స్టూడెంట్ నువ్వు తప్పు చేస్తే ఇంపోజిషన్ రాయడానికి. అది కాదులే కానీ నా బాగుతుందమ్మా. 9th క్లాస్లోనే కాదు, 10థ్లోనే రేచల్ మ్యామ్ ఏదో రాయమని చెప్పారు మాట. అయితే మా బాయ్స్ ఎవరు రాయలే. బాయ్స్ ఎప్పుడు రాయరు, బ్యాడ్ బాయ్స్. బేబీ గర్ల్స్ గర్ల్స్ గుడ్ గర్ల్స్. మా గర్ల్స్ కూడా మా దాంట్లో ఇద్దరు టాపర్స్ ఉంటారు. రాలు, గుణ, మధు, వాళ్ళ తప్ప ఎవరు రాలేదమ్మా. చూడమ్మా ఏమైందంటే బాయ్స్ ఎవరు రాలేదమ్మా. బాయ్స్లోని కొత్త ప్రణవ్ కూడా రాశాడు, రవిప్రకాష్ గడు, పాత ప్రణవ్ గడు, ముగ్గురు రాసినట్టు ఉన్నారన్నమాట. ఏవో క్వశ్చన్ ఆన్సర్స్ ఏమో రాయమంటే మేము ఎవరు రాలేదన్నమాట. ఇదేనేమో మేడం పీస్ ఎవరో రాలేదని నించింది. అవునీ వాట్ హ్యాపెన్, వై డిడ్ంట్ రైట్ అని అడిగారు. ఇతనేమో మ్యామ్ ఐ ఫర్గాట్ మ్యామ్ అని అన్నాను. అయితే ఓకే సిట్ డౌన్ టుమారో రైట్ అనేసి కూర్చోబెట్టారు. మా బాయ్స్ ఎవరు కూర్చోబెట్టలే. అలాగే మేడం తాడు తీస్తారు. ఈ ఇండిసిప్లిన్ ఫెలోస్ రైట్ ఫాస్ట్ అని చెప్పి నించొని రాయమని చెప్పాను. అక్కడే కూర్చొని తెలిసి రాయిపోయాను. దీని బట్టి గేట్ అవుతుంది. నవ్వుతావు ఏంటి? మాయ చేసేస్తా టీచర్ల దగ్గర. ఇప్పుడు వాళ్ళు నా ఏజ్ అనుకో, లేదా టీచర్ కావాలని అనుకో, మా ఏజ్ చేస్తా. నటించేస్తావా? ఓ అంత లేదు, నేను అల్లరి ఆవిడకి బాగా తెలుసు. ఆవిడకి నా మీద నమ్మకం అటమ్మా. ఇటు అంతా అల్లరి చేసి నేను చేసినా సరే చదివేస్తాడు, బాగుపడిపోతే నమ్మకం అమ్మ నా మీద. నాకు అమ్మాయిలు అంటేనే ఇష్టం. కానీ నేను చిన్నప్పుడు నా అమ్మాయిగా పుట్టాల్సింది అసలు. కాకపోతే నవనీత్ ని వ్లాగ్స్ గైస్, నవనీత్ కాదు నవనీత్ నేను మార్చేస్తున్నాను గైస్ వ్లాగ్స్ పేరుని. ఇంకా పాప అన్నయ్య గట్టిగా కోరుకున్నాడు నాకు తమ్ముడు కావాలని. కోరుకొని ప్రార్థన చేసేసాడు. దాంతో నాకు కూడా ఒక రకంగా, అంటే నేను ఎలాగ బయటకు వెళ్ళిపోతాను కదా, అమ్మాయిలు అయితే మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నేను కూడా అబ్బాయి కోరుకున్నాను. దాని వాంటెడ్ సన్. అమ్మాయికి అయితే పిలకలు వేయాలి, కాపలా చూసావా, నీకోసం జుట్టు పెంచుతున్నాను నేను. ఎవరి కోసం? మరి నీకోసం. పిలకలు రావని అమ్మాయి ఇద్దరు కూడా అబ్బాయి కాదు. అందరూ జుట్టు మరీ తక్కువ పెంచుతాను చూసావా, అదే మా ప్రేమ అంటే. గైస్ మమ్మీ కోసం ఒక లైక్. అబ్బాయి కావాలనుకున్నాను, అది ప్రేమ అంటే. మమ్మీ కోసం ఒక లైక్ గైస్. నవనీత్ కోసం ఐ లైక్ నవనీత్. ఇంగ్లీష్లో మళ్ళీ చెప్పు గైస్, ఇంగ్లీష్ ఇది రీప్లే కొట్టండి గైస్ అందరూ. మళ్ళీ చెప్పు. ఐ లైక్ నవనీత్. ఐ లైక్ నవనీత్. అమ్మ వ్యూవర్స్కి నా పూర్తి పేరు చెప్పమ్మా, షాక్ అయిపోతారు. చెప్పు. ఇక్ష్వాకు సూర్య నారాయణ మహదేవ కటకం రామకృష్ణ నవనీత్. అందరి దేవుల్ని మిక్స్ కొడతాను నేనే గైస్. ఏకైక దేవుడి గైస్. ఏకైక దేవుని గైస్. యో స్పైడర్ మ్యాన్. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోవు? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అమ్మా? నన్ను వదిలేసి కిచెన్కి వెళ్ళిపోయావా అమ్మా? మరి వెళ్ళిపోయావు ఇప్పుడు? ఏది తిన్నా ఉందే. అది చెప్పు వ్యూవర్స్, చెప్పు గైస్ నేను వెళ్ళి పని చేసుకుంటాను గైస్ అని చెప్పి. గైస్ ఓపిక వచ్చింది, ఒళ్ళు పని ఉంది. అమ్మా నన్ను ఉన్నాను కదా, మా హెల్ప్ అన్నాడు. నవ్వుతాను హెల్ప్ అమ్మా. కరెక్టే కానీ కాకపోతే నేను చదువుకోవాలి అంతే. చిన్న సినిమా అయిపోలేదు అంతే. బిజీ కదా, సరే చదువుకు, ఎగ్జామ్స్ కదా. సో గైస్ మా చెల్లి మెచ్యూర్ అయిందనమాట. మా చెల్లి అంటే వెయిట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మా మమ్మీ వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ కూతురు గైస్. అండ్ నాకు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ముందే ఏమానో అంతంత మాత్రం అలాంటిది టైం. ఓకే అది మేనేజ్ చేయాలి, అట్ ది సేమ్ టైం స్టడీ కూడా మేనేజ్ చేయాలి గైస్.
Oh, come on. So guys, right now me and my mom are going to buy some boxes. I don't know for what reason, but yeah guys, you know this Andagadu becomes again Kuli na koduku for my sister guys. हाँ क्या ही कर सकते, पूरा खानदान मेकी तो చిన్న కొడుకు और అందగాడు है guys. అమ్మా రెడీయా? రెడీ. నీ కూతురు మెచ్యూర్ అయిపోయింది. చిట్టల్లి హాయ్. ఎక్కడికి? హాయ్ పడిపోతా లేవు. హాయ్ నాకు ఇది కావాలి. కూలీనా కొడుకు గైస్. డాడీ క్యాచ్ పట్టండి. రెడీ? అమ్మ చూసారా అంత ఫోర్స్గా ఉందా? ఇయ్యా దుమ్మ చాలే. లక్ష్మి అసలు ఎందుకు ఇది కొన్నా? అన్నయ్య కొనమన్నారు. అంటే చిన్నపిల్లలు ఏవో అడుగుతుంటారు, అయితే కొనేస్తావా? ఏవి పెడతాది మరి కొనాలి కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. సరే కానీ మన ముగ్గురం కలిసి కూడా ఇలా అన్నమ్మా, ఇలా ఇదిగో చూడు ఇలా ఉందా, ఇది ఇలా నొక్కిసి ఇలాను. తెలుసు, ఇవన్నీ తెలియకుండానే ఇవన్నీ కొనకుండానే నవ్వని పెద్ద అది ఏంటి మేడ్ ఇన్ చైనా. పగిలిపోలే, ఇది చేడి చైనా కాదు, ఎక్కడ రాసింది మేడ్ ఇన్ చైనా అని. లింక్ పెడతాను, రేపు అది పెట్టుకొని చూస్తాను. రేపు మనం ఉన్నాం కదా చూసుకోవడం. లింక్ అదేం కాదు కానీ ఇది అక్కడ లేదు నాన్న. కూర్చుంటారో ఇది మేడ్ ఇన్ ఇండియా, అందుకే పగిలిపోదు. ఇది స్ప్రింగ్ యాక్షన్ చేస్తారు. అసలు ఆఫ్ రోడ్ వెహికల్ ఇది రియల్ లైఫ్లో దీని మీద ఎక్కి తిరిగితేనా ఎలా ఉంటుంది తెలుసు. అసలు వెంటనే ఎక్కిపోవాల్సిందే ఎవరికైనా. అదే తారే కదా. తారు ఇంకా చిన్నగా ఉంటుంది, మాన్స్టర్ ట్రక్ ఇది. తారు రాక్స్ ఇది ఇలాంటి టైర్లే, కాకపోతే స్ప్రింగ్ యాక్షన్ గట్రా ఉండదు. ఇది మాన్స్టర్ ట్రక్ అది. అందులో ఆఫ్ రోడింగ్కి వెళ్తే ఇంక చచ్చిపోయినట్టు ఉంటుంది. ఇంకా భయం. కాకపోతే కిక్ రై అని 100 కోటి 200 స్పీడ్తో వెళ్తే తార్ రోడ్ అదేదో పెద్ద ఓవర్ యాక్షన్ చేశాడు, బ్రిడ్జ్ మీద జయ్యని వెళ్ళాడు. అది డెడ్ అండ్ బ్రిడ్జి అంటే కంటిన్యూటీ అవ్వలేదు, ఇంకాను వెళ్ళిపోయాడు. స్పీడ్ కంట్రోల్ లేదు. అక్కడ ఫ్లెక్సీ బోర్డు ఏదో పెద్దది ఉంటే ఇక్కడ నుంచి ఎగిరిపోయి అందులోకి వెళ్ళి ఆ మధ్యలోకి వెళ్ళి ఆగిపోయాడు. అలాగే అది తారంటే చూసారా, మధ్యలో మోసలు ఉంటే అక్కడ పెట్టి అక్కడ కూర్చోపోతాయి. పర్లేదు చచ్చిపోయి ఇలా ఆడదే మనకి ఎందుకులే. అలాంటి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఆడికి ఒళ్ళుకోపోతే పరిగెడుతున్నాడు. ఎక్కడైనా ఎక్కుతుంది కదా. అందుకే సరే ఆగు, అందుకే నీట్గా నేను తారు కొనేసి నీట్గా రోడ్ల మీద నడుద్దాం అనుకుంటున్నాను నేను. అట్లా ఫ్లెక్సీ బోర్డులో కాకుండా. తారు కాకపోతే తారు బాబు కొనుక్కుంటాడు. ఈ బాబు So guys, that's it for today and I'll meet you tomorrow. Until then, stay tuned and bye bye.